నర్సీపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో కమలేష్ అనే కార్యకర్తకు ఆర్థరైటిస్ సమస్య వల్ల హిప్ రీప్లేస్మెంట్ చికిత్స నిమిత్తం ₹1,00,000 ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా తెలుగుదేశం కుటుంబం అంతా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే రావడానికి 94లో అయ్యన్న పాత్ర గారిని ఇక్కడ తీసుకొచ్చి అయ్యన్న అభిమాన సంఘం అని చెప్పి ఇక్కడ జెండా దిమ్మ కట్టించి ఆ రోజుల్లో అయ్యన్న పాత్ర గారి చేత ఓపెన్ చేయించి ఇక్కడ జెండా ఎగరేశారు. ఎగరేసిన వెంటనే ఎంత సెంటిమెంట్ అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచి అయ్యన్న పాత్ర గారు కూడా R&B మంత్రి అయ్యారు ఆ సంవత్సరం. కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మెజారిటీ తగ్గకుండా ఈ బూతుల్లోని మెజారిటీ వచ్చి కంచుకోట్లాగా ఈ వార్డుని తయారు చేశారు. దానికి 82 నుంచి కూడా ప్రతి ఒక్కరి కృషి ఉంది, కార్యకర్తల త్యాగం ఉంది. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సరిగా లేకపోయినా ఏమున్నా కానీ ఏం లేకపోయినా కానీ కష్ట నష్టాల్లో ఏ మాత్రం కూడా వెనకడుగేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటాను. ఇక్కడ వార్డు కౌన్సిలర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వార్డు పెద్దలు వాళ్ళ ఇంట్లోకి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగు కోసం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం, అది మతాలకు అతీతంగా పార్టీ ఏదన్నా కానీ కులాలకు అతీతంగా పార్టీ జెండాను ఎగరేయాలనే ఆశయంతో పనిచేసే ఆదర్శంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇంతకుముందు 1వ వార్డు కింద ఉండేది, ఇప్పుడు 23. ఇక్కడ ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కానీ అయ్యన్న పాత్ర గారి ఫ్యామిలీ నుంచి నేను కానీ లేకపోతే రాజేష్ కానీ స్వామి పద్మావతి గారు ఎప్పుడు వచ్చినా ఏ సమస్య మా చోవన పడినా కానీ మా సొంత ఇల్లులాగే వాటిని తీసుకుంటాం అనేది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఏ సమస్య అయినా నేను చెప్తున్నాను, చిన్న సమస్య వాళ్ళ ఇంటికి వెళ్ళవసరం లేదు, అలా మీరు పెట్టుకోవద్దు. మౌమాటం లేకుండా నిర్మౌమాటంగా మీ కుటుంబ సమస్యలు వచ్చినా, మీ సమస్యలు వచ్చినా, ఈ వార్డుకి సమస్యలు వచ్చినా మేము మీకోసం ఆర్ఎన్ఎస్ లో కూడా నిలబడతాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. మొన్న మీకు చూడొచ్చు, షాపులు కూడా ఇక్కడ తీసేస్తానంటే కబురు చెప్పినట్టు అయ్యన్న పాత్ర గారు వెంటనే అక్కడికి రావడం జరిగింది. ఇంకో నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక మాజీ మంత్రి చేసినా ఏం చేసినా రావడానికి మీరు వెళ్ళండి, మీరు చూసుకోండి, మేము పోలీసులకు ఫోన్ చేస్తాం ఇలా చెప్తారు. కానీ అయ్యన్న పాత్ర ఒక్క దమ్మున్న నాయకుడే రోడ్డు మీదకి వచ్చి నిలబడతాడని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఏదన్నా చేయాలన్నా, ఇందాక అదే చెప్పాను, ఏదన్నా డెవలప్మెంట్ చేయాలన్నా, కార్యకర్తకు నిలబడాలన్నా, ఏం చేయాలన్నా అది దమ్మున్నది అయ్యన్న పాత్ర గారికి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడొచ్చు, ఎన్ని కేసులు పెట్టినా కానీ జెండా కోసం నిలబడిన ఏకైక నాయకుడు అయ్యన్న పాత్ర గారు. కాబట్టి దయచేసి ఈ జెండా ఆ రోజు ఎగరేసినప్పుడు, ఈ దిమ్మ కట్టినప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు కానీ యూత్ కానీ ఎంత ఆశయంతో, ఒక ప్యాషన్ తోటి, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వచ్చి ఉంటారు. ఆ రోజు లేకపోతే అయ్యన్న పాత్ర గారిని పిలిచి మీరు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి, మేము చూసుకుంటాం, మేము దన్నుగా ఉంటాం అని చెప్పి ఇక్కడ ఆ రోజు 94లో ఎంతో మంది నిలబడడం వల్ల ఈ తెలుగుదేశం జెండా ఇప్పటికీ కూడా ఎగురుతుంది. అందుకే నేను రానున్న వచ్చిన జనరేషన్ కానీ పెద్దలు కానీ నేను కోరుతుంది ఏంటంటే, ఈ బూత్ ఇక్కడ ఉన్న వార్డు కానీ రేపు రానున్న రోజులు అత్యంత ఉన్నతమైన మెజార్టీ ఇచ్చి ఆ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి మళ్ళీ మనం డెవలప్మెంట్ చేసుకొని ఇక్కడ ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేసి, వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ గా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి మీద కూడా మనం లీగల్ గా యాక్షన్ తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఇక్కడ యూత్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికి నిన్న ఫ్యామిలీ తీసుకొచ్చారు కదా, నిన్న నాకు ఒక సమస్యను తీసుకొచ్చి గౌతమ్ కదమ్మా, గౌతమ్ పాపం అంటే మనం తన ఉన్న సంకల్పానికి మనం అప్రిషియేట్ చేయాలి, పాపం అని అనకూడదు. ఎందుకంటే తను చాలా మంది ఈరోజు లేజీగా ఎన్నో ఏం జరిగినా జరగకపోయినా ఇంట్లో కూర్చుంటారు చాలా మంది. కానీ తను మాత్రం ఒక సంకల్పంతో, ఒక ఆశయంతో ముందడుగేసి నాకు ఏం జరిగినా దేవుడు ఉన్నాడు, మొత్తం అందరూ ఉన్నారు, నన్ను చూసుకుంటారనే ఒక సంకల్పంతో ముందడుగేస్తున్నారు. దానికి నేను అప్రిషియేట్ చేస్తాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నీకు. అలాగే మా దగ్గరకు వచ్చి
రేపు ఆపరేషన్ సంబంధించి నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా కార్యకర్తలు ఈ వార్డు వరకు, మిగతా వార్డుల వరకు, మిగతా దగ్గర ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేసరికే మేము కుటుంబ సభ్యుల్లాగే భావిస్తాం కాబట్టి బయట వాళ్ళం కాదు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను బ్రదర్, రేపు రాను రోజుల్లో ఏం అవసరం ఉన్నా కూడా మేము నిలబడతాం. తను ఆపరేషన్ కి తెలుగుదేశం పార్టీ తరఫున, మన కుటుంబం తరఫున, మనకి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబం, మా కుటుంబమే కాదు, అందరి తరఫున నీకు 1,00,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి ఈ రోజు డిసైడ్ అవ్వడం జరిగింది. ఏమున్నా కూడా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏ మొహమాటం లేకుండా ఏ సందర్భమైనా నా నెంబర్ తీసుకో, నువ్వు వాట్సాప్ కొట్టు, పెద్దలకు చెప్పు, ఏ సమస్య ఉన్నా కానీ. అమ్మ జాగ్రత్త చూసుకోండి బాబుని. ముఖ్యంగా ఎంతో మంది, నేను అందుకే చెప్పాను వేదిక మీద కూడా, బోరిపాలెంలో కానీ, తాళపాలెంలో, మనకి తామరంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది కార్యకర్తలు, పిల్లలు, కార్యకర్తలు కుటుంబాలు కలిసినప్పుడు మేము ఒకటే డిసైడ్ అయ్యాం, రేపు రాను రోజుల్లో ఈ మొత్తాన్ని కూడా ఒక కుటుంబంలో భావించుకొని రేపు రానున్న రోజుల్లో ఒక సొసైటీలా కూడా ఏర్పరిచి, ఒక కమిటీ ఏర్పరిచి, కార్యకర్తలు, పిల్లలు కానీ, కార్యకర్తలు కానీ ఎవడు ఇబ్బంది పడినా కానీ తెలుగుదేశం పార్టీ నిలబడే విధంగా మేము ఒక రానున్న రోజుల్లో కమిటీని కూడా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఇది ఎలక్షన్ తర్వాత అనౌన్స్ చేస్తాం. ఎలక్షన్ కి మనం అందరం కూడా కష్టపడతాం కాబట్టి ఎలక్షన్ తర్వాత అనౌన్స్ చేసి రేపు రానున్న రోజుల్లో కార్యకర్తలకు నిలబడతాం. ఈ సందర్భంగా లోకేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను మార్కారపాలెంలో ఒక సమస్య తీసుకెళ్ళినట్నే విజయ్ తీసుకో 2 లక్షలు అని చెప్పి ఇచ్చారు. నేను కొత్త వీధిలో ఒక సమస్య తీసుకెళ్ళినట్నే తీసుకో విజయ్ 2 లక్షలు అని ఇచ్చారు. అంటే ఎంత ఉదార స్వభావం ఉండకపోతే, ఎంత మంచి హృదయం ఉండకపోతే నందమూరి తారక రామారావు గారు ఆశయాలను నిలబెట్టే విధంగా నారా లోకేష్ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన పుట్టినరోజుకి మన అందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకొని ఆయనకి మనం కృతజ్ఞతలు తెలపాలి. రేపు 23వ తారీఖున ఆయన పుట్టినరోజు, జనవరి 23ని. ఆ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుని ఆయన కృతజ్ఞతలు తెలపాలి. ఆ రోజు కూడా మనం అందరం కలుద్దాం. ఇలాగ గౌతమ్ లాంటి మన కుటుంబాలు, మన కుటుంబాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబాలు, వాళ్ళందరికీ కూడా మనం నిలబడాలని చెప్పి ఇదే ఆశయాన్ని మీరందరూ తీసుకెళ్ళండి. ఇక్కడ ఒకటి చెప్తాను, అపోజిషన్ ఉన్నప్పుడు ఎవడు కూడా ఖర్చు వృధా చేయరు. కానీ ఇది అపోజిషన్ పార్టీ ఉందా లేదా అని మేము భావించాం. మేము ఒకటే గుర్తుపెట్టుకుంది ఏంటంటే, ఈ నర్సీపట్నం గడ్డ మీద నేను పుట్టాను, మా తమ్ముడు పుట్టాడు, మా అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉన్నాం. అందుకే కార్యకర్తలు అందరికీ నిలబడాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆశయంతో ముందు అడుగేస్తున్నాం. మీరు చూడొచ్చు, అన్నపూర్ణ అక్షయ పాత్ర కింద మనం అన్నదానం మొదలు పెట్టాం. మరిడమ్మ గుడి దగ్గర, మళ్ళీ మనకి ఫస్ట్ వార్డులోని అక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇవన్నీ పెట్టాం. పెట్టిని సోమవారం మంగళవారమే కాదు, అన్నా క్యాంటీన్ కింద అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తు పెట్టుకొని మనం ప్రతిరోజు పెట్టాలని మనం అనుకున్నాం. ఆ సంకల్పం ఈ రోజు దాకా ఆగలేదు. ఇంకో కొన్ని రోజులు 200 రోజులు అవ్వబోతుంది. 200 రోజుల్లోని మనం 40,000 మందికి అన్నం పెట్టాం.